హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే హెల్దీ వేలో ఇంటి దగ్గరే ఐస్ క్రీమ్. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక 3 ఇలాచి, ట్యూటీ ఫ్రూటీస్, బాదం, డేట్స్, ఇవి సీడ్స్ తీసేసి పెట్టుకున్నాను ముక్కలుగా కట్ చేసి. నెక్స్ట్ ఇది ఫూల్ మకానా, కాజు, కిస్మిస్, ఇంకా పాలు. ఇవన్నీ కూడా హెల్దీ ఐటమ్సే కదా అండి. నేను షుగర్, బెల్లం అలాంటివి కూడా ఏం యూజ్ చేయట్లేదు. అంటే డేట్స్ స్వీట్నెస్ తోటే మనకు స్వీట్ అనేది వచ్చేస్తుంది. మీకు స్వీట్ కానీ సరిపోకపోతే లైట్గా బెల్లం వేసుకుంటే ఇది ఇంకా హెల్దీ వేలో ఐస్ క్రీమ్ అనేది ఇంటి దగ్గరే రెడీ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కుక్కర్లో మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకొని వీటిని ఉడికించుకోవాలి ముందుగానే. నేను ఈ బాదం చెక్కు తీయట్లేదండి, ఎందుకంటే అది కూడా హెల్దీనే కదా. సో బాదం, కాజు, ఫుల్ మకానా, మీరు ఇన్ని ఐటమ్స్ వేయకుండా ఓన్లీ బాదం, కాజు, క్యారెట్ ఇవి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. డేట్స్కి బదులు బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కిస్మిస్, ఈ డేట్స్, ఇప్పుడు దీనిలో వాటర్ వేసి ఉడికించుకుందాం. అంటే ఒక 2 విజిల్స్ పెట్టేసి ఉడికించుకుందాం వీటిని. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. విజిల్స్ పెట్టి ఇది ఉడికించుకున్నా అండి. చూద్దాం ఒకసారి ఉడికాయో లేదో. క్యారెట్ ఒకటి చూస్తే మనకు సరిపోతుంది. ఉడికిపోయిందండి. మీరు ఈ టైంలో కూడా బాదంవి పొట్టు తీయాలంటే తీసేసేయచ్చు. పిల్లలు నార్మల్గా క్యారెట్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ తినమంటే ఇష్టంగా తినరు కదా. సో ఇలా మనం ఐస్ క్రీమ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది కాస్త చల్లగా అయ్యాక మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం, మెత్తటి పేస్ట్ లాగా. బాదం పొట్టు కానీ మీకు నచ్చకపోతే తీసేయొచ్చండి. ఇలా ఒకసారి గిల్లితే పొట్టు అనేది ఈజీగా ఊడొస్తుంది. నానబెట్టాల్సిన పని కూడా లేదు. నేను కొన్ని తీసేస్తున్నాను, మొత్తం ఏం తీయట్లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వాటర్తో సహా వేసేస్తున్నాను. ఇలా హెల్తీగా ఇంటి దగ్గరే చల్లచల్లగా పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా, మనల్ని ఇక సతాయిస్తూ ఉంటారు, ఇది కావాలి అది కావాలని చెప్పేసి వాళ్ళకి ఏం తోచక. సో ఇలా హెల్తీగా ఇంటి దగ్గరే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేయండి. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పాలు వేసి మనం ఉడికించుకుందాం. ఇలా మెత్తగా ఉంటేనే పిల్లలకు తెలియదండి, అంటే మనం ఏం వేసాము అనేది ఇంగ్రీడియంట్. దీనిలో పాలు వేసుకుందాం. కొంచెం క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందండి. ఇంకొక గ్లాస్ అడి వేద్దాం. మొత్తం క్రీమ్ మిల్క్ అండి. సో అది కూడా వేసి ఒక పొంగు రానివ్వాలి, కాస్త మరగనివ్వాలి ఈ పాలను. మనం క్యారెట్స్ ఎక్కువ యూజ్ చేసి మిగతా నట్స్ అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో కూడా వేయవచ్చు. అలా అయినా కానీ ఐస్ క్రీమ్ అనేది బాగుంటుందండి. మనకేంటి పిల్లలకి ఐస్ అంటే మీన్స్ చల్లగా ఐస్ గడ్డలాగా గట్టిగా ఉంటే వాళ్ళకి ఎలా ఉన్నా కానీ ఆ ఐస్ క్రీమ్ అనేది నచ్చుతుంది. సో క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువ వేస్తే వాళ్ళకి తెలియకుండానే క్యారెట్స్ తింటారు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు. చాలా హెల్తీగా ఉంటుంది. అలా అని మనం దీన్ని అంటే వింటర్లో, వర్షాకాలంలో అలా తినిపించలేం కదా ఐస్ క్రీమ్ని. సో అలాంటప్పుడు ఇలా పాలు మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ వేసేసి పాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసి లూజ్గా చేసి బాదం పాలలాగా కూడా దీన్ని ఇయ్యొచ్చు, క్యారెట్ మిల్క్. అలా కూడా బాగుంటుంది. ఇది అన్ని టైంలలో చేసే విధంగానే ఉంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారన్నా ఇలా ట్రై చేయండి.
ఐస్ క్రీమ్ లాగా చల్లగా కాకుండా వేడిగా పాలలాగా కూడా ఇవ్వచ్చు. పాలు మరగడం స్టార్ట్ అయిందండి. ఒక 5 మినిట్స్ ఇలానే బాయిల్ అవ్వాలి. అంటే ఏమన్నా వాటర్ కంటెంట్ లాగా ఉంటే పాలు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పాలు అనేది కొద్దిగా చిక్కబడతాయి. అప్పుడు మనకు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ ఇలానే మరగనిద్దాం. పాలు బాగానే మరిగాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ నట్స్ పేస్ట్ అనేది వేసి కలుపుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి కలుపుకోండి. మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. గడ్డలు ఉండల్లాగా లేకుండా ఇది వేయగానే తొందరగానే మనకు చిక్కగా పడుతుందండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మొత్తం పేస్ట్ వేసేసాక. క్వాంటిటీ ఎక్కువ చేయాలంటే ఎక్కువ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. ఆల్రెడీ కరెక్ట్గానే ఉందండి, కానీ ఇప్పుడు వేసింది కూడా మంచిగా పాలల్లో కుక్ అవుతే అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు వేడిగా పాలలాగా తాగాలంటే కాస్త పాలు ఎక్కువ వేసుకొని దీన్ని లూజ్గా చేసుకొని గ్లాస్లో పోసేసుకొని తాగడమే. సో నేను ఐస్ క్రీమ్ లాగా చేస్తున్నాను కాబట్టి దీన్ని చిక్కబడేంత వరకు ఉడికిద్దాం. ఇది మంచిగా చిక్కబడింది అండ్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లారయ్యేంత వరకు దీన్ని కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. లేదంటే పైన అట్టు పేరుకుంటుంది, అప్పుడు టేస్ట్ బాగా అనిపించదు. సో మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని చల్లారబెట్టుకోండి. తర్వాత మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ గ్లాసెస్లో కానీ మనకి ఎలా కావాలంటే అలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సో ఇది చల్లగా అయ్యాక ఆ ప్రాసెస్ చేద్దాం. ఇది మొత్తం చల్లగా అయిపోయిందండి. ఫస్ట్ నేను ఈ ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, స్వీట్ కప్స్, దానిలో వేసుకుంటా. మిగతాదేమో ఒక డబ్బాలో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిపోయిన తర్వాతనే పెట్టాలి. ఇది హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. అన్ని డ్రై ఫ్రూట్సే కదా మనం యూజ్ చేస్తే, వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. దీన్ని ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి. నా దగ్గర చాక్లెట్ బేస్, స్వీట్ చాక్లెట్ బేస్ ఉందండి. సో అది వేస్తున్నాను. మీరు లేకపోయినా వేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇది ఉంది కదా అని నేను వేస్తున్నాను. మీరు లేకపోతే స్కిప్ చేయండి. లేదంటే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, అవి పైన వేసైనా కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా ట్యూటీ ఫ్రూటీస్ వేస్తున్నాను. జస్ట్ ఐస్ క్రీమ్ ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి. మధ్య మధ్యలో పలుకుల్లాగా తగిలితే బాగుంటుందని. సో మిగిలిన బ్యాటర్ని ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. ఇలా ఒకసారి చేస్తే మనకి ఈజీగా 2 days తినొచ్చండి. ఒక 8 to 10 members తినేంత క్వాంటిటీ వచ్చింది నాకు. సో దీనిలో కూడా కాస్త చాక్లెట్ వేస్తున్నాను. మీరు లేదంటే నట్స్ చిన్న చిన్నగా కట్ చేసి అయినా కానీ వేసుకోవచ్చు. సో ఇవి మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొత్తం డీ ఫ్రిడ్జ్ అయ్యేంత వరకు ఉంచేద్దాం. అంటే దగ్గర ఒక 6 hours పడుతుందండి. 6 hours ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 3-4 hours తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. చూద్దాం, అన్నీ కూడా గడ్డగట్టినాయి. సో ఇలా కింద ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. మీ బాక్స్లో కూడా పెట్టుకున్నాం కదండి. ఇది కూడా కూల్ అయిందో లేదో చూద్దాం. మంచిగా కూల్ అయిందండి. చేతికి కూడా ఏమంటట్లేదు. కాస్త మధ్యలో ఇంకా కూల్ అవ్వాలి. సో హెల్తీగా ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి.